రోహిణి అయితే వాళ్ళ పియ్య దగ్గరకు వచ్చి, ఏంటి పియ్య సార్ షాక్ అయ్యారా? నేను అందరిలాంటి అమ్మాయిని కాదు, నేను ఎలాంటి అమ్మాయినో మీకు ముందు ముందు తెలుస్తుంది ఇంకా అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న పియ్య అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు. నేను అందరిలాంటి అమ్మాయిని అయితే మీకు మామూలుగా చేసేదాన్ని, కానీ నేను అందరిలాంటి అమ్మాయిని మాత్రం కాదు, నేను ఎలాంటి దాన్నో మీకు ముందు ముందు ఇంకా బాగా తెలుస్తుంది అని చెప్పేసి అయితే అక్కడ ఉన్న చీపురుని అయితే తీసుకొని అక్కడ అందరి ముందు అయితే తన మీద వేస్తూ ఉంటుంది. అది చూడగానే అక్కడ ఉన్న పియ్య అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు. అలా ఆ చీపురు పుల్లలు మొత్తం తన బుర్ర మీద వేస్తూ, పియ్య సార్ మీకు ఇప్పటికైనా బుద్ధి వచ్చింది అనుకుంటాను, నా విషయంలో ఇంకా జోక్యం చేసుకోకుండా ఉంటే చాలా మంచిది. ఇక నుండి నా విషయంలో కానీ ఏమైనా జోక్యం చేసుకుంటే నేనంటే ఏంటో మీకు చూపిస్తానని చెప్పేసి అయితే రోహిణి అనుకుంటూ ఉంటుంది. ఇంతలోనే అక్కడ ఉన్న పియ్య అయితే, ఏంటి ఈ మనిషి, ఇలాంటి మనిషి, ఇలాంటి ఆడదాన్ని నేను ఎక్కడా చూడలేదు, ఇదే ఫస్ట్ టైం ఇలాంటి నీచమైన ఆడదాన్ని ఇదే చూడటం నేను అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న రోహిణి అయితే, ఇలాంటి అమ్మాయిని ఎక్కడా చూసి ఉండవు, నా జోలికి వస్తే నేనేం చేస్తానో నీకు ఇప్పటికైనా అర్థమయ్యి ఉంటుంది, అందుకే నన్ను వదిలిపెట్టు, నేను ఏం చేసినా సరే నువ్వు కాముగా సైలెంట్గా ఉంటే సరే, లేదంటే నా సంగతి ఏంటో నీకు ముందు ముందు చూపిస్తానని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.